ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా నీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనము. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యము చేసినా అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించడం ఆవశ్యకము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 28వ వచనంలో మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచిట వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాస్త్రములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం కలుగుచున్నది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని కొలకునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను మీ మధ్య నుండి రోగమును తొలగించుదును. లేవికాండం 25వ అధ్యాయం 17వ వచనం. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవుని భయపడవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. యెహోషువ 22వ అధ్యాయం 5వ వచనం. అయితే మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యం నిలుచును. యెహోవా న్యాయ విధులు స్వచ్ఛమైనది, అవి కేవలం న్యాయమైనవి. చివరిగా ఒక మాట. యాబేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని పెట్టుకోవడం మీకు తెలుసుకుంటూ తండ్రి, ఆయన మీ యందు భయభక్తులు కలిగి నిన్ను మహిమపరచు కనపరచు శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి మీకు భయంకరంగా మమ్మల్ని ఆడుకోమని ఇచ్చిన ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.